వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనిఖీలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు. భారీ అగ్ని ప్రమాదం, ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. ఆరోరా యూనివర్సిటీలో ఉద్రిక్తత, డీన్ సహా ముగ్గురు సస్పెండ్. రంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో వివాదంలో ఉన్న భూముల రైతులను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం పరామర్శించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నంబర్లలోని 1265 ఎకరాల భూమిలో జరుగుతున్న వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు అంతిమ నిర్ణయం వచ్చేంత వరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలన్నారు. ఐలాపూర్ 1 నుంచి 220 సర్వే నంబర్లలో ఇనాం ప్రభుత్వ భూములలో విచారణకు వివాదానికి సంబంధించిన భూములు ఉన్నాయని, కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా, రెవెన్యూ వారు వచ్చి ఇబ్బంది పెట్టరాదన్నారు. హైడ్రా పరిధిలో భూ వివాదాలు పరిష్కారానికి ప్రత్యేక కోర్టు అవసరం ఉందని, హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని వాపోయారు. మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను, ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన జరిగినవి ఉన్నాయి, అదే సమయంలో ఇనాం భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. 4 రకాలుగా ఉండబడే ఈ భూములకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా వివాదాస్పద భూముల పేరుతో కోర్టులో విచారణ జరుగుతున్నది. కొన్ని ఎలాంటి విచారణకు సంబంధం లేని, వివాదాస్పదకు సంబంధం లేని భూములు ఉన్నాయి. ఇక్కడ వివాదాస్పదం కానీ కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు.
వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది, నిర్మాణాలు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు ఉండబడే లీగల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘించవద్దని ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూస్తున్న రంగనాథ్ గారికి గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భయభ్రాంతులు గురి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఏదైతే వివాదాస్పద భూములు ఉన్నాయో, ఏదైతే కోర్టు పరిధిలో భూములు ఉన్నాయో అవి ఏండ్ల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక వాటిని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెడితే పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడితే పరిష్కారం పెద్ద సమస్య కాదు. ఆ పరిష్కారం దిశగా నేను ఒక సూచన ముఖ్యమంత్రి చేస్తున్నా. ఇది ఐలాపురం గ్రామానికి సంబంధించిన విషయమే కాదు. పేపర్లో, మీడియాలో హైడ్రా నిబంధనల పరిధిని ఉల్లంఘించి ముందుకు సాగుతున్నదని పేపర్లో, టీవీలో మీకు తెలిసి ఇప్పుడు ఐలాపూర్లో కాదు, రాష్ట్రంలో రింగ్ రోడ్ లోపల ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయో అనేది పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనకు అందరం రోజు చదువుతున్నాము, టీవీలలో చూస్తున్నాము, న్యూస్ తెలుస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక అవారా బ్యాచ్, హైడ్రా అంటే ఒక అవారా బ్యాచ్. అవారా బ్యాచ్లో రంగనాథ్ అనేటోడు కమిషనర్ ఒక అవారా, అలా సిబ్బంది ఒక అవారా. ఆయన పైన ఉన్న ఎవరైతే ఈయనకు అపాయింట్ చేసిండో ఆయన లోఫరు. ఈ లోఫరు అవారాగాళ్ళు కలిసి ఏం చేస్తారంటే ఈ బీద రైతుల భూములు, దళిత భూములు ఎట్లా కొట్టేయాలి, ఈ భూములతోటి ఎట్లా ప్రభుత్వం వ్యాపారం చేయాలి, ఎట్లా లాక్కోవాలనేది ఒక ఎజెండా నడుస్తుంది. కాబట్టి హైడ్రావుడ్ అనేది ఫస్ట్ జీవో తీస్తే 2023లో దాన్ని ఫస్ట్ డి లక్ష్మి ద్వారా, మన గ్రామస్తురాలైన డి లక్ష్మి ద్వారా ఛాలెంజ్ చేసి దాంట్లో మనం స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్నప్పుడు కోర్టు ఏమన్నదంటే ఆ ల్యాండ్లలో మీకు పోనీకి హక్కు లేదు, అవి ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు, ప్రైవేట్ ల్యాండ్స్, అందులో పోయి మీరు ఏం చేయడానికి లేదని స్టే ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు ఎంఏ షరీఫ్ గారు ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నారు. అతను ఏం చేసిండు, మాది కూడా మా ల్యాండ్స్ కూడా హైడ్రా వచ్చి ఇది చేస్తుందంటే మేము హైకోర్టుకు పోయి డిగ్రీ ఉంది మా కోర్టులో, మా పేరు మీద, మా నాన్న పేరు మీద అని కోర్టులో ఇస్తే కోర్టు దాని మీద కూడా క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. హైడ్రాకు అథారిటీ లేదు, రైట్స్ లేవు, పోవడానికి లేదని. తర్వాత నా మీద వేస్తే నేను పోయి నోటీస్ని క్యాన్సిల్ చేయించాను, హైడ్రా అసలు మీ జ్యూరిడిక్షనే కాదని. ఆ తర్వాత లంబడి మన అది గోపీబాయి, బానోద్ గోపీబాయి వేస్తే ఆమెతోటి మొన్న డ్రోన్లు ఎగిరేసిర్రు. ఎవరు, మన అమీన్పూర్ ఆర్ఐ ఉంది కదా, ఆమె పేరు సంగీత. ఆమె వచ్చేసి హైడ్రా రంగనాథ్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తే ఎవరో ఏదో సింగ్ అని ఎంఆర్ఓ వచ్చిండు. వచ్చి సిబ్బంది అంతా అది డ్రోన్ ఎగిరేస్తుంటే ఎగిరియొద్దు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్, ఇది మీరే మనం కేసు వేసి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. దాని మీద ఆర్డర్ తెచ్చుకున్నాక మళ్ళీ సరిత అని లంబడి సరితతో ఆమెతో వేయించి ఆమె ద్వారా కూడా ఆర్డర్ తీసుకొచ్చినాం. ఇన్ని ఆర్డర్లు 7-8 ఆర్డర్లు ఉన్నాయి హైడ్రా మీద. అయినా రోజు వాళ్ళు ఆ హైడ్రా జీబులు పెట్టుకొని గ్రామస్తులకు వ్యవసాయం చేయనీయకుండా, ఇండ్లలో ఉండనీయకుండా మీ ఇండ్లు కూలగొడతాము, మీ భూములలో మీరు వ్యవసాయం చేయొద్దని తిరగడము. వాళ్ళు రోజు పొద్దుగాలు వచ్చి సాయంత్రం వరకు ఐలాపూరు, అమీన్పూరు, కిష్టారెడ్డిపేట, పటాన్చెరు ఈ ప్రాంతంలోనే తచ్చాడుతూ అందరికీ భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి ఈ హైడ్రా చేస్తున్న దౌర్జన్యము ఇది ఎప్పటికీ వాళ్ళు ఇట్లా. ఒక సొసైటీ ఉంది ఐలాపూర్లో, రాజగోపాల్ నగర్ సొసైటీ అనేటోళ్ళు లీగల్గా కేసెస్ కొట్లాడుతారు. ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అని ఒక 1 year బ్యాక్ ఒక కొత్త సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు హైడ్రా ఛాంబర్లో ఎప్పుడు గవర్నమెంట్ తోటి మీటింగ్ అయితే కలెక్టర్ కానీ వీళ్ళు కూర్చున్నప్పుడల్లా, ఎంఆర్ఓ ఇట్లా ఉన్నప్పుడల్లా ఆ ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అనేటోళ్ళు పోయి ఆడ కూర్చొని ఈ హైడ్రా రంగనాథ్తో ఆడ ఏం లావాదేవీలు చేసుకుంటున్నారో తెలియదు. ఆయన అన్నాడంట, ఈ సొసైటీ ల్యాండ్ నేను మీకు ఇప్పిస్తా, ఈ ల్యాండ్ మీకు వస్తుంది అని చెప్పిండంట. ఆడనే తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో లావాదేవీలు నడుస్తున్నాయన్నట్టు కూడా పబ్లిక్లో అది వినిపించింది. అది విన్నాం కూడా, చూద్దాం, దానికి ఎవిడెన్స్తో సహా మనం ప్రొడ్యూస్ చేద్దాం. అలాగనే ఇప్పుడు గత వారం రోజుల నుంచి హైడ్రా సిబ్బంది ఐలాపూర్కి రావడము, టెంపుల్ ఏ టెంపుల్లో అది మనది మల్లన్న టెంపుల్ దగ్గర, ఆ శివుని టెంపుల్ దగ్గరికి రావడము, కార్లు పెట్టుకోవడము, వీడియో ఫోటోలు వేయడము, మళ్ళీ వాళ్ళు డ్రోన్స్ నడిపియడం, అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు హైడ్రా.
కోర్టు ఏమన్నది రిట్ అపీల్లో పెండింగ్ ఉంది, కోర్టులో బ్యాచ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, కోర్టులో 50 కేసులు పెండింగ్ ఉన్నాయి, రిట్ నెంబర్ 115, 114 ఆఫ్ 2013 పెండింగ్ ఉన్నాయి. వీటిని పక్కకు పెట్టేసి కోర్టు క్లియర్గా చెప్పింది, రిట్ అపీల్లో కూడా చెప్పింది హైడ్రా రావడానికి వీలు లేదని చెప్తే కూడా ఎన్నిసార్లు మొట్టకాయలు వేసినా కూడా ఆయన అదే ధోరణిలో నడిపిస్తున్నాడు. కాబట్టి మనం నిన్న గ్రామస్తులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇవాళ రావడం జరిగింది. కృష్ణన్న కూడా వస్తే నేను రండాన వాళ్ళు అసలు వాళ్ళ సమస్య ఏముందో ఒకసారి చూసి మాట్లాడేసి వద్దామని కృష్ణన్నను కూడా నేను ఆహ్వానిస్తే నేను చెప్పగానే ఇమీడియట్గా కృష్ణన్న రావడం జరిగింది. కాబట్టి ఈ హైడ్రా అనేటోడు పూలగొట్ట వాడు చేయాల్సింది ముఖ్య పని ఏంటంటే వాడు ఎక్కడైతే కుంటలు చెరువులు శిఖములు ఉంటాయో అక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ అనేది వాడు ఫిక్స్ చేయాలి, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. అవి ఏమన్నా అన్యాక్రాంతమైతే ఏదన్నా అది గ్రాబ్ అయితే అవిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ జీవోలో క్లియర్గా రాసి ఉంది, అది చేయడాయన ఎవడో పోయి కంప్లైంట్ ఇస్తేనంట ఓన్లీ వాడు ఏం చేస్తుంటే ఏదైనా హౌసింగ్ సొసైటీ హౌసింగ్ లేఅవుట్ ఉంటే దాని మీదనే పడుతున్నాడు వాడు. ఎందుకంటే దాంట్లో లావాదేవీలు నడిస్తే వానికి డబ్బులు వస్తాయి, అన్ని విధాల్లో మళ్ళీ వాళ్ళు మూటలు తయారు చేసి పైకి పంపించవచ్చు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని చెప్పారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాళ్ళ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్చెరు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి
స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరు ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ, రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జా కోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాళ్ళు బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలు పెట్టనుండి రాత్రి పూట చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కాంపౌండ్ వాళ్ళ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాళ్ళు కనబడుతుంది ఫోటోలో, కొత్తగా వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే ఈ స్థలం మాది అని చెప్పినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు మా భూమిని కబ్జా చేసేందుకని ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి చేస్తుంటే బాసిద్ గారికి డౌట్ వచ్చింది. కాబట్టి 2009లో అప్పటి తహసీల్దార్ గారితో సర్వే చేయించడం జరిగింది. 2009లో తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చారు. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేస్తే ఇందులో గుడిసెలు ఉన్నటువంటి పోర్షన్ ఇక్కడ మార్క్ చేశారు, చిన్న పోర్షన్. మిగతా అదంతా కూడా సర్వే నెంబర్ 428 పార్ట్ ఇది మొత్తం కూడా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల స్థలం అని చెప్పి తహసీల్దార్ గారు 2009లో పంచనామా చేసింది. కొంతమంది కబ్జాలు ఉన్నామని అడుగుతున్నారు కదా అని డీటెయిల్ రిపోర్ట్ రాయమంటే మ్యాప్ గీసి మ్యాప్లో ఎంత స్థలం కబ్జాలో గుడిసెలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా నిర్ధారణ చేసి ప్రకటించడం జరిగింది. మీకు కావాలంటే 1962లో 10,000 రూపాయలు ఇచ్చి జిల్లా పరిషత్ అధికారులు 2 రూములు ఎక్స్ట్రా కట్టుకున్నటువంటి ప్రొసీడింగ్ను కూడా మా మీడియా మిత్రులకి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 1962లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల పటాన్ చెరువుకి 2 అదనపు తరగతి గదులు కట్టుకోవడం కోసమని ఆ రోజుల్లో 62లో ఉన్న 2 రూములు కట్టేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల విలువ 10,000 రూపాయలు. ఇది కావాలంటే నేను ఇది సెట్ చేపిస్తాను, లేదా ఈ 3-4 పేజీలు మీరు తీసుకుంటా అంటే ఇవి నేను మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఇది 2008లో ఒకసారి జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి చేశారు. హెడ్డింగ్ ఏం పెట్టిండి ఇక్కడ ఈ పంచనామా రాసినటువంటి అధికారులు, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ పటాన్ చెరువు డిస్ట్రిక్ట్ మెదక్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏరియా ఆగస్టు 2009 or 8 సరిగా కనబడతలేదు జిరాక్స్. ఇక్కడ క్లాస్ రూములు 5th క్లాస్ 7 ఉంది, 6th క్లాస్ 7 ఉంది. క్లాస్ రూములతో సహా ఏ రూములో ఏ క్లాసు నడుస్తుంది కూడా ఇంత డీటెయిల్గా ఎగ్జామినేషన్ తోటి పంచనామా చేసి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి మ్యాపింగ్. ఇప్పుడు వీటన్నిటినీ కూలగొట్టింది. ఒకవేళ నిజంగా బిల్డింగ్ పనికిరాదు అని ఎవరైనా ఇంజనీర్ చెప్తే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని పగలు కూలగొట్టుంది. నేషనల్ హైవే వాళ్ళకి ఏమవసరం ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు బయటనే మీరు కరెంటు స్తంభాలు వేస్తున్నారు కదా, మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల 10 feet పై స్కూల్ ఎందుకు కూలగొడుతున్నారు? ఎందుకు నేషనల్ హైవే అనే పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ఇక్కడ రోడ్డు మీద పని నడుస్తుంది కాబట్టి ఏ జరిగినా వాళ్ళ ఖాతాలోనే నూకేద్దామని కబ్జా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రగా దీన్ని చూస్తా ఉన్నాం. మేము 3, 3, 6, 3, 9, 10, 13 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళు గుడిసెల బొమ్మలు కూడా క్లియర్గా చూపించు. ఇది ఇప్పుడు ఏదో కోర్టు కేసు కోసం పంచాయతీ కోసం కాదు, గవర్నమెంట్ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో కాపీలు ఇవ్వండి. 13 గుడిసెలు ఉన్నట్టు ఇక్కడ డిమార్కెట్ చేసి కూడా చూపించి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి, భారత ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి కూల్చివేతలకి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఉంటే లోకల్ సిట్టింగ్ ఎంపీగా నేషనల్ హైవే అధికారుల మీద కూడా కేసులు పెట్టమని చెప్పి నేనే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తాను. నాకు తెలిసి ఈపాటికే కేసులు నమోదైనాయని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ నమోదు చేయకపోతే రేపు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు తీసుకొని ఈ జడ్జిమెంట్ కాపీలు మ్యాప్లన్నీ తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి ఇచ్చి నేను స్థానిక ప్రజాప్రతినిధిగా కేసు నమోదు చేయమని మళ్ళీ అడుగుతాను. కాబట్టి దయించి సహకరించాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ పెట్టి వెండర్ ఆర్ స్మాల్ వెండర్. రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని డబ్బాలు వేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. కానీ దాని ముసుగులో భూములు కబ్జా చేస్తామని ఎవరన్నా అంటే మాత్రం 100% దాన్ని అడ్డుకుంటాం, నిలబడి. అది కాదు అని నేను కాదు చెప్పాల్సి. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశంలో అందరికంటే పెద్ద న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే వాళ్ళు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. దాంట్లో పిటిషనర్ ఎవరు, కోర్టు ఏం రాసిందో చదవమంటే కూడా ఒక నిమిషం మీరు అవకాశం ఇస్తే నేను ఆ జడ్జ్మెంట్ కాపీ ఓపెన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్పెషల్ లీవ్ అప్పీల్ 9901/2003. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అంటారు సుప్రీంకోర్టులో. 9901/2013, 7382/2013 కేసు వేసింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మహమ్మద్ నిజాం అలీ రెస్పాండెంట్ అనే వాళ్ళ మధ్యలో కేసు నడిచింది. 30 ఆగస్టు 2013 నాడు సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ విన్నది. ఫైనల్ హియరింగ్ విని దీంట్లో ఇచ్చింది ఏంటంటే, జడ్జిమెంట్ రాసిన ఆర్డర్ ఏంటంటే, స్పెషల్ లీవ్ గ్రాంటెడ్. ఇన్ ద మీన్ టైమ్ ద ఇంప్యూన్ జడ్జ్మెంట్ విల్ రిమైన్ స్టేడ్. మాది అని భూమి క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన జడ్జ్మెంట్ ఏవైతే వచ్చిందో దాన్ని స్టే చేస్తున్నామని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చినటువంటి ఎస్ఎల్పి ఆర్డర్ కాపీ. దీని తర్వాత ఇంకెవరి దగ్గర ఏమైనా ఆర్డర్లు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడానికి, వినడానికి మేము సిద్ధంగా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని ఆరోరా యూనివర్సిటీలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో డీన్తో పాటు అడ్మినిస్ట్రేషన్కు చెందిన 2 సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం ఎంబీఏ మొదటి సంవత్సరం కొత్తగా చేరిన పలువురు విద్యార్థినులకు డీన్, మరో 2 సిబ్బంది అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు ఆగ్రహంతో డీన్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం డీన్ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపై కేసులు పెడతారా అంటూ విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. This is a special note for you. Exclusive opportunity. ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు సామరస్యంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మీకు ఇబ్బంది కావద్దని మేము ఇంతసేపు కూర్చొని మాట్లాడాము. నెక్స్ట్ టైం మన మాట వినకుండా వాళ్ళు ఎవరైతే సస్పెండ్ చేసినారని లోపలికి రానిస్తే మాత్రం మేమే ఎమ్మడివాడి పరిగెత్తమని తెలియజేస్తున్నాం. చెప్తున్నాం మీకు 100% ఉంటాం. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడతారు, మీరు ఒక్కసారి సైలెంట్గా ప్లీజ్. తమ్ముడు ప్లీజ్ చెప్పింది మీరు వినండి. సార్ మాట్లాడతారు. ఒకటే, ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఉన్నది, ఆ చట్ట ప్రకారం ఏదైనా చేస్తారు. మీరు ఎవరిని కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ, ఇంకేదో చేయడం కానీ, ఈవిటింగ్ చేయడం కానీ, ఆ చేసిన వాళ్ళ మీద పక్కా చర్య, యాక్షన్ ఉంటుంది. అది వీళ్ళు ఈరోజు చేయలేదు, వాళ్ళు మీరు రివోక్ చేసారు. అది మీరు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి, మీ కాలేజ్ వాళ్ళకు అందరూ రావడం వల్ల. లేకుండా పక్కా మీ మీద యాక్షన్ ఉంటుండే. కానీ యాక్షన్ అయితే మీకు లైఫ్ ఏముంటుంది? అలాంటి పనులు చేయొద్దు ఎప్పుడే. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ 100 డైల్ చేయండి, మా వాళ్ళు వస్తారు, మీకు సొల్యూషన్ అక్కడ చెప్తారు. అంతే తప్ప మీరు ఇలాంటి బాగా చేయొద్దు మీరు పనులు. ఓకేనా? ఇంకోటి, మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ అమ్మాయిలు కానీ ఇంకోరే కానీ ఈ మేనేజ్మెంట్ చెప్పండి. వాళ్ళు వినలేదా పోలీస్ స్టేషన్ రండి, డైరెక్ట్ 100 డైల్ చేస్తే మా వాళ్ళు షీ టీమ్ వాళ్ళు వస్తారు. షీ టీమ్ వాళ్ళు వచ్చి మీ పర్సనల్గా మీరు మీ పేరు బయట పెట్టకుండా వాళ్ళే అన్ని తెలుసుకొని వచ్చి మాకు కాంప్లైంట్ ఇస్తారు. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. సంబంధించినటువంటి ఇప్పుడు తుంగతుర్తి రవాణాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు వచ్చాయి కదా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ 10 సంఘాలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే మీకు జరిగినటువంటి విషయం పైన వైస్ ఛాన్సలర్తో చర్చించినాము. మీరు ఏదైతే సస్పెన్షన్ చేసారో ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. ఆ సస్పెన్షన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, దాని ఇబ్బంది ఏం లేదు.
కానీ మీరు కూడా యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఏమున్నాయో ఆ అకాడమిక్ నామ్స్ సంబంధించి మీరు దాని తగ్గట్టు మీరు ఉండాలి. ఎందుకంటే మీరులో కొంచెము వేరే ఇష్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కావాలని చేస్తూ వంటలు చేస్తారని చెప్పేసి ఆ రకంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ 3 members 4 members ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారని చెప్పి అలాగే ఎంక్వైరీ కమిటీ నడుస్తున్నది. ఎంక్వైరీ కమిటీలో కూడా ఓన్లీ స్టాఫ్ వేసిన 3 members పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికి ఇన్వాల్వ్మెంట్ చేయండి. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత మీరు యాక్షన్ మీరు తీసుకోవాలి. వాళ్ళపైన కంప్లైంట్ కేసు పెట్టాలి. దాంతోపాటు సీరియస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇంతకుముందు పనిచేసిన దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ క్యాంపస్ పైన మళ్ళీ ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఏదో ఒకటి వాళ్ళకు అట్లా చేయకుండా చేయాలని చెప్పేసి మేము చెప్పినాం. ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తము చాలా క్లియర్గా మీకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మేము ఉంటాం. Problems you have, I am Geeta Parthiban. I will be available in this room. You can come to me at any time. Feel free to talk to me. Whatever you are sharing with me, it will not go out of my room. That I promise you. One point. Anything you told any faculty or any students, any problem, please, if you feel okay, embarrassing to share with me, you can write it grievances@aurora.edu.in. My phone number is also available in the website. Okay, I am the grievance cell coordinator. I am the chairperson. You can come to me. Feel free to come and share any problems of your things, either it is academic or personal, anything you can share it with me. I will not share it with anyone. It will that promise I can give you. Okay. సార్ నిన్నటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ జరగడానికంటే ముందే మాకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. సరే తెలుసో తెలియక పిల్లలు కాబట్టి మీరు తప్పు చేశారు. ముందు మాకు చెప్తే అసలు యాక్షన్ మేమే తీసేసుకునే వాళ్ళము. అయినా కూడా నిన్న యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు పంపించడం జరిగింది. సరే మీరు ఆ విషయంలో నిన్న కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, మేము సస్పెండ్ చేయడము, మళ్ళీ ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి అండర్టేకింగ్ ఇవ్వడం వల్ల ఆ సస్పెన్షన్ కూడా రివోక్ చేశాము. మాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ అమ్మ, మంచి భవిష్యత్తు ఉంది మీకు. తొందరపడి మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ క్షణంకి మంచిగా అనిపించవచ్చు, కానీ మీ ముందు జీవితం 60-70 సంవత్సరాల జీవితం ఉంది ముందు. అది పాడవకుండా చూసుకోండి. మేము కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, మేము అందరం కోరుకునేది మీ భవిష్యత్తు బాగుండాలనే. మీరందరూ కూడా మా పిల్లల్లాగానే తప్ప మీ మీద ఏదో మా కోపాలు ఉండవు. మేడ్చల్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామరెడ్డి నగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఎగిసిపడుతూ ఉన్న మంటలు. అగ్ని ప్రమాదంలో రోడ్లపై ఎగిసిపడుతున్న కెమికల్ సాల్వెంట్స్ డ్రమ్ములు. భయాందోళనలో స్థానిక ప్రజలు. కానీ ఇంకేం లేవుగా రూమ్లో, మన రూమ్లో మేడ్చల్ దొండికల్ పిఎస్ పరిధిలోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో అగ్ని ప్రమాదం. ఓ డెకరేషన్ స్క్రాప్ షాప్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పార్కింగ్ చేసిన వాహనాలకు అంటుకున్న మంటలు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. గిన్నీస్లో బాగా ఫైర్ అయిపోతుంది. జర పక్కల కారులో ఎవరైనా ఉంటే చెప్పుర్రు అన్న, మస్తు మామూలుగా లేదు ఫైర్ అసలు. ఏమైంది వస్తారేమో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనిఖీలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.
భారీ అగ్ని ప్రమాదం, ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. ఆరోగ్య యూనివర్సిటీలో ఉద్రిక్తత, డీన్ సహా 3 సస్పెండ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.